గాడ్ ఈస్ గుడ్ టు ద పీపుల్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్. శుద్ధంగా ఉండే వారికి దేవుడు మంచివాడు. గాడ్ ఈస్ గుడ్. ఇప్పుడు బైబిల్ సేస్ నో వన్ ఇస్ గుడ్. బైబిల్ సేస్ ఆల్ హావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మంచివాడు లేదు, ఒక్కడూ లేదు. హృదయ శుద్ధి గల వాళ్ళది ఎవరు లేదు. కాబట్టి దేవుడు మనకు మంచివాడు కాదు. బట్ ఈ కేమ్ టు వాష్ us అండ్ మేక్ us హోలీ కదండి. ఎందుకు వచ్చాడు ప్రభు? ఈ అపవిత్రుల్ని శుద్ధిగా చేయడం. ఎప్పుడు శుద్ధి అవుతారంటే నేను అపవిత్రుడని ఒప్పుకుంటే ప్రభు వాడిని ఏం చేసి శుద్ధి చేస్తాను. వెన్ యూ కన్ఫెస్ లార్డ్ ఐఎమ్ నాట్ హోలీ, then he makes us holy by his precious blood. You have to admit that we are not holy, but we pretend to be holy. మనకు ఒక బుద్ధి ఉంటుంది, ఒక రకమైన నాటకం చేస్తాం. The biggest drama we do on Sunday అంటారు కదా. బిగ్గెస్ట్ డ్రామా we do on Sunday. వారమంతా ఎట్లా ఉంటాం, సండే వచ్చేప్పుడు లేనిపోని భక్తి వచ్చేస్తుంది. చాలా పరిశుద్ధులుగా, ప్రార్థన పరులుగా, దీనులుగా, ఏదో దేవుడు అంటే చాలా ఇష్టమైన వ్యక్తిగా మనం ప్రిటెండ్ చేస్తాం. We act on Sunday as if we are very holy and good people, very humble people. We love God and we are very jealous for God. But other days we are like other people, normal. So Sunday we are hypocrites. Sunday hypocrites anta kada. అందుకే God sees our private life on other days also. దేవుడు తక్కిన దినము మన వ్యక్తిగతంగా we have double life, private life, open life కదా. పబ్లిక్లో ఒక జీవితం, సీక్రెట్లో ఒక జీవితం. సో ఓపెన్లీ వీఆర్ గుడ్, హోలీ, బట్ సీక్రెట్లీ వీఆర్ నాట్ గుడ్, వీఆర్ నాట్ హోలీ. సో ప్రభుత్వం ఒప్పుకుంటే ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. ఆ పరిశుద్ధమైన ఇశ్రాయేలుకు దేవుడు మంచివాడు, దయాళుడు ఉన్న తెలుగులో, బట్ ఇంగ్లీష్లో గాడ్ ఈస్ గుడ్ దోస్ హూ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్. లోకంలో ఉన్న దేవుడికి మన దేవుడికి పోలిస్తే చాలా మంది ఛాలెంజ్ చేసి కంపారిజన్ చేస్తారు. ఒకసారి చెప్పాను, మా యేసు ప్రభు దగ్గర మొక్కుకొని ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది చిన్న వయసులో. అప్పుడు ఇంకోటి చెప్పాడు, ఏమయ్యా మా దేవుడు అయ్యప్ప దేవుడు పేరులో ఒక ఆయన చెవులో నూనె పోస్తే వినిపించిందంట వాడికి. హీ కుడ్ హియర్, ఎ డెఫ్ ఫెలో కుడ్ హియర్ వెన్ దే పోర్డ్ ఆయిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అయ్యప్ప. సో ఇప్పుడు ఏం చేస్తాను, మా దేవుడు చేస్తాడు బాగా, వాళ్ళ దేవుడు బాగా చేస్తారు, అలాగే ఛాలెంజ్ చేసుకుపోతాను. But one word nobody can challenge. Our God is holy. అక్కడ ఎవరు అటాక్ చేయలేరు, మాట్లాడలేదు. బికాస్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూస్ వర్ది టు బి కాల్డ్ హోలీ. పరిశుద్ధుడు అని పిలువబడేదానికి అర్హుడు ఎవరు? యేసుప్రభు. అందరూ దేవుడు ముందు, యేసుప్రభు ముందు తప్పిన వాళ్ళు. నేను తప్ప ఒక దేవుడు లేదు, రక్షకుడు లేదని బైబిల్లో ఉండాలి. సరే, రెండో వర్డ్ ఏమంటే 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ చదివితే దిస్ ఫెలో వాజ్ ఎ వెరీ మచ్ డిస్కరేజ్ పర్సన్ కదా. చాలా నిరుత్సాహంలో ఉన్న ఒక మనిషి. ఆయన ఎంత విసిగిపోయాడంటే, వి రీడ్ ఇన్ 3rd verse, 3వ వచనం చదువుకుంటాం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మత్సర అంటే అసూయ, మత్సర అంటే అసూయ. ఇంగ్లీష్ లో ఎన్విఎస్, జలస్ ఉండదా? మత్సర అంటే జలస్ కదా. సో ఈజ్ ఎ జలస్ పర్సన్. ఎందుకంటే వెన్ ఈ సా ద అదర్ పీపుల్, దే ఆర్ హ్యాపీ, వాళ్ళకి ప్రాబ్లం లేదు, సిక్నెస్ లేదు, మంచిగా పుష్టిగా ఉన్నారు, దే ఆర్ వెరీ రిచ్, దే ఆర్ స్టడీయింగ్ వెల్, హై పొజిషన్ ఉన్నారు, వాళ్ళకు మరణ వ్యాధులు లేదు, జబ్బులు లేదు, ప్రాబ్లం లేదు, వాళ్ళు దే ఆర్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్ ఎవ్రీ డే. దాన్ని చూసి ఈయనేం చెప్పాడు, నేను నమ్ముకున్నాను కానీ నాకు అన్ని కష్టాలే, అన్ని కష్టం, నాకు వ్యాధులు, బాధలు, సమస్యలు, ఫెయిల్ అయిపోతాను, ఉద్యోగం దొరకట్లేదు అని చాలా నిరుత్సాహపడి ఏ స్టేజ్కి వచ్చాయంటే ఇట్ ఈస్ యూజ్లెస్. యేసు ప్రభు నమ్ముకోవడం వ్యర్థమా ఏమంటారు? ఒక మాట వచ్చింది చూడండి, 13th verse. నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండట వ్యర్థం. రెండు చెప్పాడు, నా హృదయం శుద్ధి చేసుకోవడం వ్యర్థం, నా చేతులు కడుక్కొని ఉండడం వ్యర్థం. ఇంగ్లీష్ లో
Surely I have cleansed my heart in vain and washed my hands in innocence. తిన్న తర్వాత కొంచెం జోరుగా చదవాలి, తినిన తర్వాత ఎట్లా చదివితే ఎట్లా గట్టిగా చదవాలి. Surely I have cleansed my heart in vain and washed my hands in ఎస్, వెయిన్ ఇంగ్లీష్లో వర్డ్ ఏమని సార్? వెయిన్. తెలుగులో ఏమంటే వ్యర్థం, అంటే యూస్లెస్. మనకి నేను ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నన్ను కడిగింది వ్యర్థం, నా జీవితం మారింది వ్యర్థం. ఎందుకంటే ఈజ్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ విత్ అదర్ పీపుల్ కదా, వేరే వాళ్ళతో. భక్తిహీనులు బాగున్నారు సార్, వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నారు, దే హ్యావ్ నో ప్రాబ్లం, దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆల్వేస్ లాఫ్, ఎప్పుడు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ఆనందిస్తారు, ఎప్పుడు నవ్వుతుంటారు. నేనైతే ఉదయం లేచినప్పుడు సాయంత్రం వరకు ఏడుపులే, కష్టాలే, దుఃఖమే, బాధలే, సమస్యలే అని చెప్పి కంపేర్ చేసి నిరుత్సాహం వచ్చి లాస్ట్ వర్డ్ ఈ సేస్ ఇట్స్ ఎ వేస్ట్, వెయిన్ బిలీవింగ్ జీసస్ అండ్ గెట్ వాష్డ్ బై హిస్ ప్రెషస్ బ్లడ్ అన్నంతకు వచ్చేసాడు. బట్ హీ డిడ్ ఎ గుడ్ థింగ్, ఒక మంచి పని చేశాడు. ఏం చేశాడు? తనలో ఉన్న కలవరమును క్లారిఫికేషన్ కొరకు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరం. ఎక్కడికి వెళ్ళాడు? ఈ వెంట్ టు గాడ్స్ హౌస్. మనకేమైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? దట్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ గెట్ సొల్యూషన్ కదా. అక్కడిక్కడ పోతే ఇంకా కలవరం ఎక్కువైపోతాడు. సో మేక్ షూర్ ఎనీ ప్రాబ్లం రన్ టు గాడ్స్ హౌస్. ఎనీ ప్రాబ్లమ్స్ ఎక్కడ పరిగెత్తారు రావాలా? బైబిల్ అలాగే ఎవరెవరు వెళ్ళారు మీకు తెలుసు కదా. సమస్య వచ్చి ఎక్కడ వెళ్ళారు? అన్న ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధి. తర్వాత డేవిడ్, మోసెస్, తర్వాత ఎజికియానా ది ఈవెంట్ టు గాడ్స్ హౌస్. తర్వాత లేదుగా, అంతే. సరే, కొన్ని పేరు జ్ఞాపకం ఉండే చాలు కదా. సో ఎనీ ప్రాబ్లం రన్ టు గాడ్స్ హౌస్. హియర్ గాడ్స్ సర్వెంట్స్ ఆర్ ఫెలోషిప్ మళ్ళీ ఏం చేస్తుంది? ఎంకరేజ్ చేస్తారు. సో హీ మేడ్ అ రైట్ డిసిషన్, హీ వెంట్ టు గాడ్స్ హౌస్. 16th వర్స్. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేది. Is anybody who don't follow Telugu? Telugu zero వాళ్ళు ఎవరైనా ఉన్నారు? Why English? Don't follow. You follow? John uncle Telugu வராதுங்களா? கொஞ்சம் வரும். மத்தியில சொல்றேன். Even getting good words and new words. Okay. Yes. I am very poor in English and also in Telugu. Now Tamil also gadabadi, but I read it. Tamil Bible koncham paraledu కానీ all language gadabadi. Thoda anni koncham telusu. Anyhow, I will try to convince the point. This man made a right decision. He said, let me go to God's house. I want clarification. Why I am like this? Why they are good? Why I am in trouble? Why other people who don't believe Christ, they are happy? కదండి, యేసు ప్రభు నమ్మని వాళ్ళు సంతోషంగా నెమ్మదిగా బాగున్నారు. నమ్ముకొని నాకేం లాభం? సో ఇట్స్ ఎ వేస్ట్, ఇట్స్ ఎ వెయిన్ ఆఫ్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ అని వస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా తలంపు వస్తాయి కదా, కష్టాలు ఎక్కువైపోతే ఎందుకు నమ్ముకున్నాను, ఎందుకు ఈ దేవుని మందిరికి వస్తానని. అలాంటి పరిస్థితి వచ్చేప్పుడు ఎవరితో వెళ్ళకూడదు, దేవుడితో వెళ్ళాలి, లేకపోతే దేవుని మందిరం. సో ఈ విజిటెడ్ గాడ్స్ హౌస్. దేర్ ఈ రిసీవ్డ్ గాడ్స్ వర్డ్. అక్కడ దేవుని వర్తమానం తనకు వచ్చింది. ఆ రోజు ఈయన వెళ్ళిన రోజే కరెక్ట్ మెసేజ్. ఏ మెసేజ్ అంటే, ఎందుకు అన్యులు బాగున్నారు, ఎందుకు దేవుని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు, సమస్యలు, వ్యాధి, బాధలు, నిందలు, సమస్యలు, ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు సార్, ఇవన్నీ ఎందుకని అక్కడ క్లారిఫికేషన్ జరిగింది. వర్తమానం ఏమంటే, వాట్ వాస్ ద మెసేజ్ వాస్ నెక్స్ట్ వర్స్. నీవు వారిని కాలుగాలు చోటనే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు. తన మాత్రంలోనే వారు పాడైపోదు, మహాభయము చేత వారు కడుపులో నశించారు. అక్కడ మెసేజ్ ఏమంటే, దుష్టులు ఇప్పుడు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, నో ట్రబుల్ ఫర్ దెమ్, దే ఆర్ హ్యాపీ. బట్ వన్ డే దే ఆర్ ఎక్కడున్నారు? దే ఆర్ అట్ ద ప్లేస్ వేర్ దే స్లిప్పరీ. ఏమనండి, కాలు జారు చోటనే ఉన్నారు, జారి పడి ఏమైపోతారు? నాశనం అయిపోతారు, పడిపోతారు, నాశనం అయిపోతారు. కాబట్టి ప్రియులారా ఇది గుర్తించండి.
లోకం ఉండే అల్పకాల సంతోషం ఉంటుంది, కానీ చివరికి వాళ్ళు ఏమైపోతారు? నశించి పోతారు. ద పీపుల్ హు లివ్ హ్యాపీలీ టుడే, దో దే లుక్ వెరీ హ్యాపీ అండ్ దే హ్యావ్ నో ప్రాబ్లం, దే ఆర్ ఇన్ వెరీ బ్యాడ్ danger. What is that? They are in the slippery place, they slip and be destroyed. Destroyed? నశించినట్టు అయ్యా డిస్టర్. English. Slippery places. They call to destruction. Telugu Tamil ఉంది నిర్మూలమాగ్రాలు, అழிంచిపోయడం. They are completely destroyed. Then second part of the message was, what is the end of the righteous people? నీతిమంతులు నమ్ముకున్నారు, కష్టం ఉన్నది కానీ వాళ్ళ ఎండ్ ఏమని చెప్పబడింది. ఏమంటే వర్స్ 23, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. చాలు ఏమని? అయినను నీవు నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నావు. ఇంగ్లీష్, Nevertheless, I am continually with you. You hold me by my right hand. యు ఆర్ కంటిన్యూలీ విత్ మీ, ఇట్లా చెప్తాం. ఆర్ ఐఎమ్ విత్ యూ, యు ఆర్ హోల్డింగ్ మై రైట్ హ్యాండ్. దట్ మీన్స్ ఐ ఆల్సో ఫాల్ యాజ్ దే ఫాల్. వాళ్ళు పడిపోయినట్టు నేను పడతాను, కానీ పడినా పడనివ్వడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూసుంటారు, సమ్ చిల్డ్రన్ దే లైక్ టు హోల్డ్ పేరెంట్స్ లాస్ట్ ఫింగర్. చిన్న పిల్లలు చూసారు? Do you like the children holding your last finger? మీ చివరి చిన్న ఏమన్నా చిటికేల్ని పట్టుకొని నడిచేదానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఏమంటారు? వాడు ఇట్లా పట్టుకొని పడ్డాడు అనుకో, ఏమవుతుంది? సో అందుకే ఏం చేస్తారు, డాడీ మమ్మీ దే హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ ద చిల్డ్రన్ వైల్ దే వాకింగ్, దే స్టంబుల్. నడిచేప్పుడు ఏమవుతారు? ఏదైనా కాళ్ళు తట్టుకొని పడతారు. పడిపోయినా బికాస్ డాడీ మమ్మీ హోల్డింగ్ ఏమవుతారు? యూ విల్ బి హ్యాంగింగ్. చూసారా? అర్థమైందా? ఇట్లా హ్యాంగింగ్ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ హోల్డింగ్ ఈజ్ హ్యాండ్. తల్లిదండ్రులు పట్టుకున్నారు కాబట్టి పడనివ్వరు. ఒకళ్ళు పడినా ఏలాడుతుంటారు, కానీ చేతిలో కిందకి. వీళ్ళు పట్టుకుంటే, పిల్లలు పట్టుకుంటే ఏమవుతారండి? పడిపోయి పళ్ళు రాళ్ళు కొట్టుకుంటారు. సో అలాగే ఏం చెప్తాడు? సెకండ్ మెసేజ్ ఏమంటే, యువర్ రైట్స్ మ్యాన్, నువ్వు నీతిమంతుడు, నీ కష్టాలు ఉన్నా నిన్ను ఎవరు పట్టుకున్నాడు? సర్వశక్తి గల దేవుడు పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు నీ యొద్ద ఉన్నారు, నువ్వు ఆయనతోనే ఉన్నారు, నువ్వు పడిపోవు. నెక్స్ట్ వర్స్, నీవు ఆలోచించి చెప్పా నన్ను, యు ఆర్ మై కౌన్సిలర్, యూ విల్ కౌన్సిల్ మీ హౌ టు వాక్. ఇన్ ద ఎండ్ యూ విల్ టేక్ మీ టు ద గ్లోరీ. అర్థమైంది? ఇంగ్లీష్లో, You will guide me with your counsel, and afterward receive me to glory. రిసీవ్ మీ ఇన్ టు దై గ్లోరీ. గ్లోరీ అన్నప్పుడు ఏం అర్థం వచ్చింది? గ్లోరీ అంటే ఏమంటే గ్లోరియస్ సిటీ. గ్లోరియస్ సిటీ అది పరలోక కదా. మహిమ అంటే మహిమ రాజ్యంలో నన్ను వాళ్ళు నశించి నాశమైపోతారు, నేను చచ్చిపోతే ఎక్కడ వస్తాను? మహిమ రాజ్యం. యు ఆర్ మై కౌన్సిలర్, నువ్వు నా ఆలోచనకర్త. లెఫ్ట్ రైట్ తిరిగినప్పుడు ఇదే మార్గం, ఇందులో నడువుడి, వాక్ స్ట్రైట్, డోంట్ టర్న్ లెఫ్ట్ ఆర్ రైట్ అని మెల్లని స్వరం చేత ఈ కౌన్సిల్స్ అండ్ లీడ్స్ us. ఫైనల్లీ వెన్ యూ డై, దిస్ ఫ్లెష్ విల్ గో టు ద ఎర్త్. మట్టి ఎక్కడికి వెళ్తా? మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ మహిమలకు. ఇది వినగానే వాడికి ఎంత సంతోషం అయిపోయిందంటే, ఇప్పుడు ఈస్ రియలింగ్ హిస్ మిస్టేక్స్ అండ్ హి సేస్ దిస్ వర్డ్. వాట్ హి సేస్? 22. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడితి. ఇంగ్లీష్, I was so foolish and ignorant. I was like a beast before you. He says, I am a foolish fellow. I am a fool. I am a fool. I am brutish. Brutish, huh? Beast. Brutish or beast? నేను జంతు, నేను మూర్ఖుడు, బుద్ధి లేదు, పిచ్చోడుగా ఏం చెప్పాను? ఇవన్నీ చెప్తాను. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 3rd word to the 13th words. పిచ్చిగా చెప్పానయ్యా. వాళ్ళు బాగున్నారు, నేను బాగలేదు. వాళ్ళ కష్టాలు లేదు, నాకు కష్టం ఉన్నదని చెప్పి నేను తిట్టుకున్నాను. ఐఎమ్ సారీ అంటారు. బుద్ధి వేసుకుంటారు, ఇట్లా వేసుకుంటారు. అన్నీ చేసి మళ్ళీ ఇట్లా సార్
దేవుడి ముందు ఐఎమ్ బ్రూడిష్, నేను జంతు మనిషి కాదు, நான் ஒரு மிருகமா, நான் ஒரு மிருகம் ஐயா, நான் ஃபூலிஷா பேசிட்டேன், என்ன மன்னிச்சிடுன்னு சொல்லி இஸ் ஆஸ்கிங் ఫర్గివ్నెస్. నౌ ఈ స్టేట్మెంట్ ఇస్ 25. అందరూ చదువుతాం ఆల్ టుగెదర్. నిద్రపోయే వాళ్ళు కూడా లేసుకోవాలి, అట్లా చదవాలి. గట్టిగా చదవాలి చూద్దాం. ఇప్పుడు కన్క్లూజన్ ఎక్కడ వచ్చారంటే, నాకేమొద్దు నువ్వు ఉంటే చాలు, నాకేమొద్దు నీవు ఉంటే. పాట పాడతాం, పాట యేసు చాలు, యేసు వస్తుంది పాట. పాట. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనురా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోను. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ పాట పాడుతున్నాడు ఎవరు ఇప్పుడు? ఈ కీర్తనకర్త. ఇంతకు ముందేమో సనుగుడు పాట పాడాడు, వాళ్ళు బాగలేదు, వాళ్ళు ఉన్నా, నాకు ఇట్లా వచ్చింది, నాకు అన్ని కష్టాలు అన్నారు. ఇప్పుడు వేరే పాట మారిపోయింది. ఏమని? నాకు ఏ వద్దు, వాళ్ళు బాగానే ఉండి, పొగురెక్కుని, బాగా చదువుకొని, మంచి ఉద్యోగం ఉండని, ఏరోప్లేన్ ఎగరని, నాకేం లేకపోయినా, సైకిల్ లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు.